దేశవ్యాప్తంగా 4వ దశ పార్లమెంట్ ఎన్నికలు రేపు జరగనున్నందున మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలోని బీవీఆర్ఐటీ కళాశాల నుండి ఈవీఎం బాక్సుల పంపిణీ పకడ్బందీగా జరుగుతుందని నర్సాపూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి తెలిపాడు. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, మొత్తంగా 2,27,088 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని ఆయన తెలిపారు. 307 పోలింగ్ కేంద్రాలకు గాను 30 మంది సెక్టర్ ఆఫీసర్లను నియమించామన్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటు వేయడానికి వచ్చే వాళ్ళు ఓటర్ స్లిప్లతో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డును తీసుకురావాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను సమకూర్చామని ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరించాడు. 2,27,088 నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ సాగుతోంది. గమనించాలి, మీరు ఎవరిని ఇంటికి పంపరు. ఏదో రోజు నాడు పోలీస్ స్టేషన్ కు ఏదో టైంలో పోతారు. కాబట్టి కొందరు ఇప్పుడు పోతారు, కొందరు సాయంత్రం పోతారు. అంతే తేడా. 2,27,088 ఎందుకంటే రిజర్వ్ స్టాఫ్ వాళ్ళని ఇంటికి పంపించే పాపం ఎవరు చేయలేదు. పోలింగ్ కేంద్రాలలో కాబట్టి ఇప్పుడే సెక్టర్ ఆఫీసర్లు నియమించడం జరిగింది. 30 మంది సెక్టర్ ఆఫీసర్లు కూడా ప్రతి పిఎస్లోకి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేంద్రంలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పిస్తారు. ఓటర్లకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా ఓటర్ స్లిప్తో పాటు ఏదైనా ఓటర్ గుర్తింపు కార్డు తీసుకొని అప్పుడే ఓటు వేయనిస్తారు. కాబట్టి అందరూ కూడా